హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇంకా ఈరోజు ఉదయం అన్ని పనులు అయిన తర్వాత ఈ విధంగా ఆవులను పట్టుకొని చేను దగ్గరికి పోయినాము. ఈ ఆవులనేది ఆడ పక్కన మేస్తా ఉంటాయి. పని జరుగుతుంది. అలాగే అలాగే ఆవుల్ని సపరేట్‌గా మేపాల్సిన పని ఉండదు. ఈ విధంగా పక్కన కట్టేసినామంటే అవంతకు అవి మేస్తా ఉంటాయి. పనికి పని జరుగుతుందనేసి ఈ విధంగా ఆవులను పోయి ఆ పాల వల్ల డబ్బులొస్తాయి కాబట్టి వ్యవసాయంలో లాభ నష్టాలున్నా ఆ పాల ద్వారా ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతుందనేసి ఆవులను ఈ విధంగా మేపుకుంటాము. ఈ ఆవులకైతే అంత పెట్టుబడి పెట్టాల్సిన పని ఉండదు కాబట్టి వ్యవసాయానికి డబ్బులు అడ్జస్ట్ కాకపోయినా ఈ పాల డబ్బులతో వ్యవసాయం అనేది అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి ఆవులని ఈ విధంగా మేపుకుంటారు. ఎండ లేనప్పుడు మాత్రమే పని బాగా జరుగుతుందనేసి ఎండ లేకుండా ఉన్నప్పుడు చూసుకొని ఈ విధంగా పని చేస్తారనమాట. వ్యవసాయం చేయడానికి ఫస్ట్ వచ్చేసి ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. తర్వాతే లాభాలను ఆశించాలి. లాభాలనేది వస్తే వస్తాయి. లేదంటే నష్టాల్లోనే ఎక్కువగా కూరుకుపోతారండి వ్యవసాయం చేసే వాళ్ళంతా. ఈసారి మాత్రం నష్టాలు రాకుండా లాభాలు రావాలని మీరందరూ కోరుకోండి. ఇప్పుడు ఈడ కట్టెలు నాటుతున్నది వచ్చేసి మూడో పంట అండి. దాని పక్కన ఉంది చూసారా, అది వచ్చేసి రెండో పంట. ఇంకో పంట వచ్చేసి ఇంకో చేను దగ్గర చేసామండి, అది అయిపోయింది. దాంట్లో అంత లాభాలు ఏం రాలేదండి. ఇంతకుముందు వచ్చేసి కొత్తిమీర వేసినారు. ఆ కొత్తిమీర అంతా ఎక్కువ చెత్త వచ్చేసి అంతా మొలకలు ఏం పైకి రాలేదు కొత్తిమీర అనేసి దున్నేసి టమాటా వేసినారనమాట. ఈ టమాటాను కూడా 3 అదునులుగా వేసినారు. ఫస్ట్ అదును వచ్చేసి అయిపోయింది. 9:30 వరకు కట్టలు నాటినామండి. కట్టలు వచ్చేసి ఒక 10-11 సోళ్ళు ఆ విధంగా కట్టలు నాటినాము. 11 సోళ్ళు నాటిన తర్వాత 9:30 అట్లా అయిపోయింది. పిల్లలందరూ ఆకలి అంటే ఇంకొకరు వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం ఎత్తుకొచ్చినారు. మాకు ఇంటి దగ్గర నుంచి భోజనం వచ్చిందండి. మాకు ఏమేమి భోజనం వచ్చిందనేది చూస్తారా? ఇప్పుడు కాదండి, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈసారి మేము వేసిన పంటలో నష్టాలు లేకుండా లాభాలు రావాలని కోరుకోండి ఫ్రెండ్స్. మేము చేసే వ్యవసాయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.